నమ్మకం మిథికల్ ఉంది. అంటే నాకు తెలుసులే, ఫిక్షనల్ ఇది. పోక్- మీకు ఒకటి తెలుసా అని అడగ చార్జర్ ఒకటి సపరేట్గా ఇంతకు ముందు ఓపెన్ చేశాను, అంటే ఇప్పుడు సపరేట్గా ఉన్నాయి, కలిసి కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ఈ బ్యాక్ సైడ్ ఈ లోగో కోసం తీసుకున్నాను. ఇలగిలగా ఓవర్ యాక్షన్ చేయొచ్చు. కొరియన్ డ్రామాస్ మొత్తం 9 టైల్స్. ఎన్ని సినిమాలు ఉంటాయి రా బాబు. 9 టైల్స్ కొరియన్లో ఉండవు, యానిమేలో కూడా అవే ఉంటాయి, యానిమేలు మ్యాంగాలు. ఏంటి ఈ పోకెమాన్ కార్డ్స్ అంటే నేను ముందు ఓపెన్ చేసి చూస్తాం. చెప్పడం కాదు, చేసే. ఫస్ట్ ఇది ఊచాంది, ఇది చూడు. సెకండ్ ఇది అసలు ఒక్కొక్కటి చెప్తావా అలాగా? ఎందుకురా? పేరు చెప్తా, ఎబిలిటీ అన్నీనా? చెప్పచ్చు, అదే లేకపోతే చూసి వెళ్ళిపోవచ్చు. ఇది నిజంగా ఓపెన్ చేస్తేనే చెప్పచ్చు. ఇది అసలు ఏందో నాకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాను. నాకు ఈ కార్డులు ఎందుకు ఇచ్చావు? గేమ్స్ ఆడచ్చు, మళ్ళీ కలెక్ట్ కూడా చేయొచ్చు. బోల్డ్ వాళ్ళు కలెక్టే చేస్తారు, కానీ ఇవి ఫేక్ కాబట్టి మనం కలెక్ట్ ఎక్కువ చేయలేం. చేసిన Fake ఆ? ఇది చైనాలో చేశారు ఈ ప్యాకెట్లన్నీ, ఓకే. అందుకే ఇవి ఫేక్ ఎక్కువ. మరి దీని మీద జిగ్ జిగ్ మని మెరుస్తున్నాయి, ఆ, డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్స్ ఉంటాయి, కానీ నిజమైన పోకెమాన్ కార్డ్స్కి ఇది అనుకో, చూస్తే ఫుల్గా అంతా రెయిన్బో కలర్ లాగా ఉంటుంది, దాన్ని ఆలో అంటారు. నిజమైన పోకెమాన్ కార్డ్స్ అనుకో అలా రెయిన్బో ఎక్కడ ఉంది? ఇది ఓన్లీ సిల్వర్ ఇలాగా గ్లిటర్ లాగా వచ్చింది. లైట్ కి ఇలా సైన్ చేస్తే రెయిన్బో లాగా ఉంటది. రెయిన్బో లేదు, మంచి సీన్ లేదు. ఇల్లు నాపల లైట్ వాడితే అలాగే ఉంటది. ఫోన్లే. నెక్స్ట్ అసలు ఏం చెయ్యాలి? కార్డ్స్ కలెక్ట్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? రియల్ పోకెమాన్ కార్డ్స్ అనుకో, ఈ కలెక్ట్ ఒక 10 రూపీస్ ప్యాకెట్ లేకపోతే 50 రూపీస్ ప్యాక్. ఆ కార్డు ఒకటి లక్కీగా ఉంటే ఓపెన్ చేస్తాం అనుకో, ఆ కార్డు కావాలంటే 400-500కి అమ్మచ్చు, మళ్ళీ రేర్ వస్తాయి. అందుకు కలెక్ట్ చేస్తా. అవే లేకపోతే కొన్ని వాళ్ళు ఏం చేస్తారు, కలెక్ట్ చేసిన వాళ్ళు ఒట్టు మంచి డిజైన్ ఉంది కదా అని అలాంటివి అన్ని కలెక్ట్ ఇప్పుడు ఈ పోకీమాన్ కార్డ్స్ కలెక్ట్ చేయడం వల్ల ఏంది ప్రయోజనం? అసలు ఆ సరదా ఏంటి? బాగా కనిపిస్తాయి, మళ్ళీ గేమ్స్ ఆడచ్చు. మీ ఫ్రెండ్స్ అందరు కూడా కలెక్ట్ చేస్తున్నారా? నరుటోవి ఎస్. పోకీమాన్ ఎవరు చేయట్లేదా? పోకెమాన్ చేశారు, నేనే కొన్ని వాళ్ళు చేశారు. ఇవి కలెక్ట్ చేసి మీరు అందరు గేమ్స్ ఆడుతున్నారా లేకపోతే చూసి మురిసిపోతున్నారా? రెండు. నువ్వేం చేస్తున్నావు? నేను గేమ్స్ స్టార్ట్ చేయడం ట్రై చేస్తున్నాను. ఎవరితో ఆడదామని ప్లాన్ వేస్తున్నావు? తర్వాత మనం నేర్చుకుంటే నెక్స్ట్ వీడియోకి నువ్వు నేను. ఓకే. నౌ ఇందులోని నీ ఫేవరెట్ కార్డ్స్ ఏంటో చూపించు, ఎన్ని ఉన్నాయో నాకు కౌంట్ చెప్పు. నీలాగా 1 ఉంది. మొత్తం అన్ని కలిపి ఎన్ని కార్డ్స్ కలెక్ట్ చేసావు ఇప్పటికొచ్చి? ఇప్పటికి 32, 4 ప్యాక్స్లో. 4 ప్యాక్స్ 10 రూపీస్ కొని 32 కార్డ్స్ ఉన్నాయి నీ దగ్గర. కరెక్ట్. 4 ప్యాక్స్ కొంటే 32 ఏంటి? 40 ఉండాలిగా, 10 ఉండాలిగా. ఇవి ఒరిజినల్ కావు కదా, చైనాలో చేశారు కదా, అందుకే ఒరిజినల్ అనుకో అన్నిట్లో ఖచ్చితంగా 10 ప్యాక్లు ఉంటాయి. ఇవి అనుకో ఒరిజినల్ కావు కాబట్టి 8, కొన్నిట్లకి 8 లేకపోతే కొన్నిట్లకి 9 అలాగ ఉంటాయి. ఓ, అది లోపల ఎన్ని ఉంటే మనం చెప్పలేమా ప్రైస్ బట్టి? ప్యాకెట్ పైన ఒక నెంబర్ ఉంటాయి, కానీ సేమ్ అలాగే ఉంటుందని తెలియదు, ఎందుకంటే ఒరిజినల్ ప్యాకెటే, మళ్ళీ ఇది డిఫరెంట్గా ఉంటుంది. కొత్త సిరీస్లు క్రియేట్ చేసి అలా అమ్మడానికి ట్రై చేస్తాయి, కానీ ఒరిజినల్ కావాలి. ఓకే, ఇందులో నీ ఫేవరెట్ కార్డ్ ఏంటి? అది ఎందుకు నీ ఫేవరెట్? అందరికి ఏం చూపించాలనుకుంటున్నావు? ఏది చూసి ఎక్కువ మురిసిపోతున్నావు చూపి. ఎక్కువజా దగ్గరికి. దీనిది ఏంది స్పెషల్? ఫస్ట్ అది ఒక లెజెండ్, మరి నాకు ఆ లెజెండ్ పోకెమాన్ ఇచ్చు, మళ్ళీ బాగా కనిపిస్తుంది, మళ్ళీ పవర్ కూడా ఎక్కువే ఉంది. వీక్నెసెస్లో ఒకటే ఉన్నాయి. ఏంటి దీని వీక్నెస్? చూడండి, ఇక్కడ వీక్నెస్ అని ఉంటుంది, వీక్నెస్ అసలు లేదు, రెసిస్టెన్స్ కూడా లేదు, కానీ రిట్రీట్కి ఒక 2 స్టార్స్ ఉంది. అది ఎక్కువ ఏంటి? ఎక్కువ ఉండాలిగా రిట్రీట్కి, మళ్ళీ తిరిగి రావాలంటే. అంటే ఈ పోకెమాన్ కార్డు గేమ్లో ఉన్నప్పుడు అది తీసి ఇంకోటి పెట్టచ్చు అని, అంటే ఎవరైనా ఫైట్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు పోకెమాన్ కార్డు అన్ని పెట్టారా, ఈ కార్డుకి ఏ టైం అవ్వకొద్దని ఇలా బ్యాక్ మళ్ళీ తీసి ఇంకోటి పెట్టచ్చు అనేసి రీట్రీట్ అని అది అర్థం. రిట్రీట్ మాకు ఇంగ్లీష్ వచ్చండి. విత్ ఫేవరెట్ కార్డ్ 8 జీమాక్స్ డరలూడన్ గ్యాలాన్ నుంచి వస్తుంది, అది కూడా డ్రాగన్ టైపే,
నాకు డ్రాగన్ టైప్స్ ఎక్కువ ఇష్టం, ఎందుకు బాగా కనిపిస్తాయి కాబట్టి. ఇది రిట్రీట్ 3 ఉంది. ఇందులో బెస్ట్ ఏంటి అసలు? ఎయిట్ బెస్ట్ రీట్రీట్. రిట్రీట్ అని కాదు, ఇది ఎందుకు అసలు స్పెషల్ అన్నిటి మీద? ఈ రెండు ఎందుకు ఎక్కువ ఇష్టం అని, డ్రాగన్ టైప్స్ పోకెమాన్ గేమ్స్ ఆడితే మీకు తెలుస్తుంది. డ్రాగన్ టైప్స్ రెండు వీక్నెసెస్ ఉంటాయి. అవి మళ్ళీ ఫస్ట్ జనరేషన్లోనే ఆ వీక్నెసెస్లో ఒకే ఒక పోకెమాన్ ఐస్ టైపే ఉంటుంది. ఆ ఒక్క వీక్నెస్ ఉంటుంది ఫస్ట్ జనరేషన్లో. సెకండ్ వీక్నెస్ ఫిఫ్త్ జనరేషన్, సిక్స్త్ జనరేషన్ వరకు తేవలేదు. అందుకు 4 or 5 జనరేషన్స్ వరకు ఒకే ఒక వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ కూడా ఆ వీక్నెస్ ఉండే పోకెమాన్ కూడా ఎక్కువ హెల్త్ ఉండవు. అందుకు ఈజీగా ఒక బలమైన దెబ్బ తగిలితే ఓడిపోతారు. డ్రాగన్ టైప్స్ అన్నిటికీ పవర్ఫుల్. అందుకు ఇలాంటి కార్డ్స్ బాగుంటాయి. నేను ఇప్పుడు ఈ రెండు చూపించినవి డ్రాగన్ టైప్స్. పవర్స్ ఈ కార్నర్లో కనిపిస్తాయి. ఈ సింబల్ అంటే డ్రాగన్ అని అర్థం, గ్రీన్ కలర్ సింబల్. ఇప్పుడు అన్నిటికంటే వరస్ట్ కార్డ్ ఏంటి? అది ఎందుకు అసలు వరస్ట్ ఏందో చూపి. నా ఒపీనియన్లోనా, ఆగండి, అందరి ఒపీనియన్ లో కూడా చెప్పండి. ఎక్కువలో అండర్ ఒపీనియన్ అంటే అందరూ సేమ్గా ఉండరు. ఎక్కువ వాళ్ళ ఒపీనియన్ నాకు తెలిసినట్టుగా స్టాటస్ ఎఫెక్ట్స్ లేకపోతే తర్వాత చేసినవి ఎక్కువ వీక్గా ఉంటారు అని చెప్తారు. అవేంటో నీ దగ్గర ఉన్నాయా? ఒక్కటి ఉంది, ఆగండి. అంటే వరస్ట్ కార్డులు ఒక్కటే ఉన్నాయా? 2 ఉన్నాయి అలాంటివి, కానీ ఒకటే చూస్తాము. ఆ అన్నోన్వి ఫస్ట్ అబిలిటీ ఒకే అబిలిటీ ఉంది నాకు తెలిసింది. నీ అపోనెంట్ పోకెమాన్ కన్ఫ్యూజ్ అవుతుంది. పోకెమాన్ అన్నోన్ కన్ఫ్యూజ్ అంటే నీ పోకెమాన్ మళ్ళీ నిన్నే కొట్టడం, అంటే ఫైట్ చేస్తున్నప్పుడు. పిచ్చిది. కరెక్ట్, దాన్ని కన్ఫ్యూజన్ అంటారు. కానీ కన్ఫ్యూజన్ మిగతా వాళ్ళకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కొడతారని గ్యారంటీ లేదు. ఇందులో కొత్తగా రెసిస్టెంట్ -30 అని ఉంది. అంత వీకా? రెసిస్టెన్స్ అంటే ఆ పోకెమాన్ వాడితే ఆ పోకెమాన్ వీటికి అసలు 0 అసలు ఏం లేవు ఈ రెండిటికి, దానికి మాత్రం -30 అని ఉంది. అదే ఇక్కడ చూస్తే ఈ టైప్ అసలు డబుల్ ఎఫెక్టివ్. ఈ టైప్ డబుల్ ఎఫెక్టివ్. ఫైటింగ్ కూడా 30% ఎక్స్ట్రా వస్తుంది మైనస్లో రెసిస్టెన్స్ వల్ల. ఇంకో వరస్ట్ కార్డ్ ఏదో ఉందన్న చూపి. అయినా దీనికి ఐ అని ఉంది, మళ్ళీ ఐ సింబల్ ఉన్న ఇంకో 180 ఐ అని ఉంది దీని మీద. అది మియో ఒక లెజెండరీ. అది అబ్బో, ఇది నిజంగా హాలో ఉంది దీనికి. మియో ఫస్ట్ జనరేషన్ లెజెండరీ అదే పోకెమాన్. దీనికి కూడా -30 రెసిస్టెన్స్. ఇది ప్యూర్ సైకిక్ కాబట్టి ఐ అనే సింబల్ ఉన్న సైకిక్. కరెక్ట్. ఓకే. ఫిస్ట్ అనే సింబల్ ఫైటింగ్. ఇలా మధ్యలో ట్రయాంగిల్ ఉంచి పైన డాట్స్ లాగా ఉండే ఎక్స్క్లమేషన్ మార్క్స్ డ్రాగన్ స్టీల్. మరి ఇందాక మీద చూపించు డ్రాగన్ టైప్ అన్నా. ఈ పై డ్రాగన్ టైప్ కింద అంటుంది. అవి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఈ సైకిక్ కిందకు వేరే ఉన్నాయి కదా దీనికి కూడా. దీనికి అవి మూవ్ టైప్. ఓకే, కిందన అసలు ఏమీ లేవు సైకిక్. నువ్వు గొప్పలకి వెళ్ళకు, మన కార్డ్ ఓపెనింగ్ చేద్దాం. ఓకే, మీకు సర్ప్రైజ్ ఉంది, నేను తర్వాత చూపించిన, ఇప్పుడే చూపించిన. అప్పుడు నువ్వు మైక్ పట్టుకో. అయితే నీ ఫస్ట్ చేసామనుకో, నా దగ్గర 4 ఉన్నాయి కదా, నా ఒకే బ్రాండ్. నేను మాట్లాడినప్పుడు నాకు ఓకేనా. నేను ఈ అబ్బాయితో వెళ్ళి బార్బీ తెచ్చుకున్నాను. అసలు నీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఓపెన్ చేస్తాను. ఎస్, పింక్ పింక్ బార్బీ సూపర్ సూపర్ అని అనుకుంటున్నారా? కెన్ వేస్ట్ గడి, ఇట్ సిజర్స్. మార్గోరాబీ 1, మార్గోరాబీ 2, మార్గోరాబీ 5. అన్ని మార్గోరాబీయే. మొత్తం అంతా బార్బీ 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 బార్బీ. కెన్ ఫ్రెండ్.
ఇలాగ ఎందుకు అవింది అనుకుంటా మీకు. రాక్ పేపర్ సీజర్స్ ఉంది మొత్తం. ఆ? ఈ రాక్ పేపర్ సీజర్స్ డైరెక్ట్ ఇందులోనే తీసుకోవచ్చు అన్నమాట అలాగైతే. ఇలాగ ఎందుకు మీకు ఉందో చెప్పాలా. ఆ, బార్బీ అనుకో మూవీలో ఉమ్. అందుకు క్యారెక్టర్స్ సేమ్ ఉండి మార్చుతున్నారు. కానీ పోకెమాన్ అనుకో నిజమైన గేమ్ కాబట్టి ఫైటింగ్లో వాడచ్చు. అందుకు నిజమైన కార్డ్ గేమ్ లాగా పెట్టచ్చు. అది మళ్ళీ 1000 కన్నా ఎక్కువ పోకెమానే ఉండదు. ట్రైనర్స్ మర్చిపోయినా. నేను ఈ బ్యాక్ సైడ్ ఈ లోగో కోసం తీసుకున్నాను. ఇలగిలగా ఓవర్ యాక్షన్ చేయొచ్చు. అలా Okay. 2 పోకెమాన్ కార్డ్స్ ఉన్నాయి. ఆ 2 పోకెమాన్ కార్డ్స్ ఫస్ట్ పోకిమానా? కరెక్ట్. నాకు ఆర్కియస్ ఇచ్చేయాలి. ఆర్కియస్ నేను తీసుకున్నాను. దానికి నెక్రోజ్మా సోగలయ ఫ్యూజన్. స్వాడ్ అండ్ షీల్డ్ బ్రిలియంట్ స్టార్స్ 10 అడిషనల్ కార్డ్ గేమ్స్ అంట. అవే మావు కూడా అదే. ఓ మొత్తం అంతా ఒకటేరా. వెనకాతలు బొమ్మ చూసి మురిసిపోతున్నావు నువ్వు. దాని మీద పేరు లేదు, బొమ్మ చూసి మురిసిపోతున్నావు నువ్వు. తెలుసు. సిరీస్ సేమ్ వే డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్గా ఉంటాయి. 6+ అంటరా. మొన్నే ఆ షాప్కి వెళ్ళి కొన్నాము. డిఫరెంట్ సిరీస్ వచ్చింది. చూడు మళ్ళీ తిరిగి పెట్టేటట్టు నేనే చెత్త చింపాను ఈ చిన్న కన్నం పడ్డం వల్ల. ఈ కార్డులు గట్టిగా బాగున్నాయిరా. దీనికి నిజంగా హాలో ఉందిరా. లెజెండరీ వచ్చింది. ఓకే ఇంకండి కార్డ్స్. కూడా చూడండి. ఓకే 1 కార్డు తెస్తే నాకు అదేంటో చెప్పు. డిడెంటే ఎక్స్ అంట. చూపించండి. నేను తర్వాత చూపిస్తాను వీళ్ళకి ఫస్ట్. డిడానే ఎక్స్. ఇది సైకిక్ 150 NP టైల్ స్వాప్. అదే చెప్పామన్నాం కదా ఇందాక. చైనాలో యూజ్ చేస్తారని. నిజమైన గేమ్స్లో అన్ని డిడానే ఒక ఎలక్ట్రిక్ టైప్, ఇక సైకిక్ అని పెట్టా. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ మారుతుంది. అందుకే అఫీషియల్ కార్డ్స్ కావు. డిడాని 8 క్యాలస్ రీజన్లో ఇవి క్రియేట్ చేశారు. ఆ జనరేషన్ 8 మెగా ఎవల్యూషన్ కూడా వచ్చింది. మాది ఇప్పుడు రెక్వాజా వి, రెసిరం వి. ఏంటి అసలు దాని కావాలా? 4th జనరేషన్ యూనోవాకి లెజెండరీ. ఇది లెజెండరీ అని నీకు ఎలా తెలుసు? నీకు పొగమని తెలుసు కాబట్టేనా? కరెక్ట్. లేకపోతే లేదు మాకు తెలీదా? కార్డులు తీసుకొని ఎవరు పడతాడు ఆడలేరా? ఆడచ్చు కానీ టైప్ మామూలు లెజెండరీస్కి అటాక్ మళ్ళీ వీక్నెస్ తక్కువ ఉంటాయి. అవ లేకపోతే పవర్స్ కూడా ఇక పై ఎక్కువ ఉంటాయి. ఓకే నెక్స్ట్ కార్డ్. కానీ కొన్ని లెజెండరీకి ఉండవు. మీరు ఒక ఎగ్జాంపుల్ అక్కడ 2 కలిపేసినా ఏం పర్లేదా? అలాగైతే ఇది లెజెండరీనా? కాదుగా. ఇది లెజెండరీ కాదు. ఇవన్నీ అమ్మాయి అది ఉంచుకుంటది బ్యాట్ లాగా. ఒక్క బ్యాట్ లో కూడా ఫైట్ చేయదు నాకు తెలిసినంత వరకు. ఏ రైచు? మామూలు రైచు. మామూలు రైచు వి. అలోలన్ రైచు అని డిఫరెంట్ గా ఉంది. అది మంచిది. అది సైకిక్. ఫాస్ట్ చార్జ్, డైనమిక్ స్పార్క్, వీక్నెస్ 2, రెసిస్టెంట్ 1. ఫాస్ట్ చార్జ్ నిజంగా పోకెమాన్ గేమ్ లో ఉంది. అవునా? సెండరేస్ విమాక్స్. సెండరేస్ పోకెమాన్ గేమ్స్ ఆడిన వాళ్ళకి తెలుసు. సోర్డ్ అండ్ షీల్డ్ గేమ్ కి స్టార్టర్, ఫైర్ స్టార్టర్. ఫైనల్ ఎవల్యూషన్ జైగాంట్ మ్యాక్స్. నీలాగే ఉన్నాడు ఈడు. రైట్. క్వాకావెల్ అంట. క్వాకావెల్ కొత్త గేమ్. స్కార్లెట్ అండ్ వైలెట్ కొత్త స్కార్లెట్ అండ్ వైలెట్ గేమ్ లోని వాటర్ టైప్ స్టార్టర్ ఫైనల్ ఎవల్యూషన్ క్వాకావెల్. మాది చూడండి. ఏంటది? ట్యాగ్ టీమ్ రెసిరమ్ చార్జర్డ్. ఇందాక వచ్చింది రెసిరమ్. అది మళ్ళీ ఒక చార్జర్డ్ ఒకే కార్డులోనే టీమ్. అబ్బో డబుల్ బ్లేజ్ GX అంట. కరెక్ట్. మీకు ఒక తెలుసా అని అడగ. చార్జర్ ఒకటి సపరేట్గా ఇంతకు ముందు ఓపెన్ చేసాం. అంటే ఇప్పుడు సపరేట్గా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇసుకేన్ ఆర్క్9 అంట. ఇసువియన్ ఆర్క్9.
ఇడేంట్రా ఎలా ఉన్నాడే? నీకు ఇర్రెసిస్టిబుల్ ఫోర్స్ అంట. మామూలు ఆర్క్-9 నార్మల్ ఫైర్ టైప్ జన్ 1లో ఉంటుంది. కానీ ఈ ఇస్వియన్ ఆర్కిన్ అని గ్యాలా తర్వాత ఇస్వియన్ అని ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ పేరు లెజెండ్స్ ఆర్కియస్. అందులోని పాస్ట్కి టైం ట్రావెల్ మన క్యారెక్టర్ వెళ్ళారు. అందులోని ఆర్క్-9 రాక్ ఫైర్ ఇస్వియన్ ఆర్క్-9 గేమ్ ఆడిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఒక వల్కనోలో దొరుకుతుంది ఫస్ట్ బాస్ లాగా. ఇది ఇప్పుడు మీడియం కదా, ఇది మంచిది కాదు, చెత్తది కూడా కాదు. అనొచ్చు. మార్చు. ఏంటది? ఒక ఫోర్ట్రెస్ కానీ టెరస్టలైజ్ చేశారు. ఆ ఫోర్ట్రెస్ ఈఎక్స్ మంచిదే. మామూలు ఫోర్ట్రెస్ అంత బలం కాదు, కానీ వాడితే ఇట్ సెటప్ మూవ్స్ వాడతాం. అంటే స్పైక్స్ అయినా టాక్సిక్ అయినా ఎక్స్ప్లోజన్ అయినా అలా వాడతారు. ఒక సెటప్ ఇది టెరెన్ది. నైన్టీల్స్ హిట్ వేవ్. కొరియన్ డ్రామాస్ మొత్తం నైన్టీల్సే. ఎన్ని సినిమాలు ఉంటాయిరా బాబు? నైన్టీల్స్ కొరియన్లో ఉండవు, యానిమేలో కూడా అవే ఉంటాయి. యానిమేలు మ్యాంగాలు నరుటో ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎపిసోడ్లో చూస్తారు. అండ్ నైన్టీల్స్ ఫస్ట్ జనరేషన్ ఫైర్ స్టోన్ తోటి పొలిపిక్స్ నుంచి ఇది ఎవాల్వ్ అవుతుంది. ఇంకా రాశాడు ఇక్కడ పల్పిక్స్ నుంచి వచ్చిందని. ఓకే. ఫస్ట్ సెకండ్ లూగియా, ఇది ఒక లెజెండరీ సెకండ్ జనరేషన్. ఓకే చూపించు. దీనికి ఒక మూవీ కూడా ఉంది, గార్డియన్ ఆఫ్ ద సీ మూవీ ఉంది. ఇది మంచి కార్డు అనుకుంటా. షాడో రైడర్ క్యాలెక్స్ రెక్స్. మీకు మంచి కార్డే వచ్చింది. షాడో రైడర్ క్యాలరెక్స్ 320 అని ఉంది మీద. 320 క్యాలరెక్స్ మళ్ళీ ఒక లెజెండరీ. ఈ షాడో రైడర్ ఉంది. 3 డిఫరెంట్ లెజెండరీస్ ఉన్నాయి. ఒక గోస్ట్ హార్స్, ఒక ఐస్ హార్స్, మళ్ళీ క్యాలరెక్స్. క్యాలరెక్స్ ఒక పూర్వకాలం కింగ్. ఏ హార్స్ పైకి ఉంటారో డిఫరెంట్ టైప్ మారుతుంది. అంటే 2 పోగమని కలపచ్చు. లెజెండరీ మళ్ళీ లెజెండరీ కాదు మరి. క్యాలస్ రీజన్ లో వస్తుంది అనుకుంటా. క్యాలస్ ఓవెన్ మాల్వైల్ అదే మావైల్. ఇది ఫేరీ టైప్. ఓకే. పెట్టారు రైచు జిఎక్స్. ఇందాక మామూలుది వచ్చింది, ఇప్పుడు పికచ్చు నుంచి రైచు జిఎక్స్ పవర్ఫుల్ స్పక్ థండర్ వాల్టైల్ జిఎక్స్ అంటే ఇది మంచిదిగా. మంచిదే. స్టేజ్ 1 ఇందాకల మీద మంచిది కదా. ఇందాకల కన్నా ఇదే మంచిది. ఇది కూడా ఒక స్టార్టరే. నేను ఇందాక చెప్పామా స్కార్లెట్ వైలెట్ కి మీకు వాటర్ టైప్ స్టార్టర్ వచ్చింది, నాకు ఫైర్ టైప్ వచ్చింది. నాకు ఇదే నా ఫేవరెట్ స్టార్టర్ ఆ స్టార్ట్ గేమ్ లోనే. ఇది ఫైర్ గోస్ట్. టార్చ్ సాంగ్ కి వటాలిటీ సాంగ్ అని మార్చారు. కానీ టార్చ్ సాంగ్ ఏంటనుకుంటారు, ఒక పోక్మాన్ దానివల్ల ఓడారు అనుకో స్టాట్స్ అన్ని బూస్ట్ అవుతాయి. ఆర్సిసిస్ అంట. చూచ్చు. ఆర్సిసిస్ కాదు, ఆర్సిఎస్ లేకపోతే కొన్ని వాళ్ళు ఆర్కుస్ అని కూడా అంటారు మీమ్ లాగా. కానీ దీని పేరు ఆర్సిఎస్. ఇది ఒక లెజెండరీ. ఇది లెజెండరీ కాదు, మిథికల్. అంటే లెజెండరీస్ కి మిథికల్స్ డిఫరెంట్ ఏంటంటే లెజెండరీస్ నిజంగా ఉన్నాయి అని మనకు నమ్మకం. అంటే నాకు తెలుసులే. పోకెమాన్ గాడు వాళ్ళే ఫిక్షనల్. ఇది పోకెమాన్ గాడు వీళ్ళే పోకెమాన్ అన్ని క్రియేట్ చేశారు. యూనివర్స్ కూడా పోకెమాన్ వాళ్ళే క్రియేట్ చేశారు. పవర్ ఎడ్జ్ అంట, కానీ ఇది మంచి కార్డ్ కాదు కదా, యావరేజ్. ఇందులో యావరేజ్, కానీ నిజమైన గేమ్స్ లో బాగా ఉంటుంది. ఎందుకంటే ఏ టైప్ అయినా మారగలదు. లాస్ట్ పోకెమాన్ కూర్చోండి, ఇది స్కార్లెట్ అండ్ వైలెట్ లోని వచ్చింది ఒక లెజెండరీ లాగా. నాకు లెజెండరీలు ఎక్కువే వచ్చాయి మాకు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? నీకు సమానమే కలర్ కార్డ్స్ వచ్చారా నీకు నాకు? ఇందాకలు కూడా కలిపే. నరుటో ఓపెన్ చేద్దాం అయితే. ఓపెన్ చేద్దాం.